అధికారం అనేది ఒకసారి చేతికి వచ్చాక చాలా మందిలో కనిపించే మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం కాదు, అహంకారం. ముఖ్యంగా వరుస విజయాలు వస్తుంటే, ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తుంటే, వ్యవస్థ మొత్తం తమ చేతుల్లోనే ఉందన్న భావన నాయకుల్లో నెమ్మదిగా స్థిరపడుతుంది. కానీ రాజకీయాల్లో కాలం అనే శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్న పనిచేసిన వ్యూహం ఈ రోజు పని చేయకపోవచ్చు. ఒకప్పుడు ప్రజలను ప్రభావితం చేసిన నాయకత్వ శైలి కొత్త తరానికి అసలు కనెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అదే భయాన్ని, అదే హెచ్చరికను తన సొంత మంత్రివర్గానికి నేరుగా వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో జరిగిన తాజా కేంద్ర మంత్రివర్గ సమావేశం కేవలం పాలనాపరమైన సమీక్ష సమావేశం మాత్రమే కాదు, అది అధికార పార్టీలో మారుతున్న రాజకీయాలపై జరిగిన ఒక హెచ్చరిక సభలా మారిందన్న చర్చ జరుగుతోంది. దేశాన్ని దాదాపు 12 సంవత్సరాలుగా నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో విజయాల పరంపర కొనసాగించాలంటే వ్యూహాలు అవసరం, నిబద్ధత అవసరం. బీజేపీ నేతలు జనంలో బలం పెంచుకోవాలి. వరుస విజయాలు, బలమైన నాయకత్వం, దేశవ్యాప్తంగా విస్తరించిన రాజకీయ ప్రభావం ఇవన్నీ ఉన్నప్పటికీ కొత్త తరాన్ని ఆకట్టుకోవడంలో పాత రాజకీయ శైలులు సరిపోవడం లేదన్న ఆందోళన పార్టీ అగ్రనేతల్లో పెరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా జంజీ తరం రాజకీయాలను చూసే కోణం పూర్తిగా మారిపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది. పత్రికలు చదివే తరం తగ్గిపోయింది. టీవీ డిబేట్ల కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రభావం పెరిగింది. రాజకీయ ప్రసంగాల కంటే యూట్యూబ్ షార్ట్ వీడియోల యువతపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్పును అర్థం చేసుకొని నాయకత్వం క్రమంగా ప్రజల దృష్టి నుంచి మాయమవుతుందన్న భావన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారుతోంది. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ తన మంత్రుల ముందు ప్రస్తావించారు. మీరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, యువత ఎలా ఆలోచిస్తోందో తెలుసా, ప్రభుత్వ పథకాలను కొత్త తరానికి ఎలా చేరుస్తున్నారు వంటి ప్రశ్నలను మోదీ తన మంత్రులకు నేరుగా వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నామనే ధీమాతో కేవలం ఫైళ్లకే పరిమితమైతే సరిపోదని, ప్రజల మూడ్ను ప్రతిరోజు అర్థం చేసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. 4.5 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ వ్యూహం, ప్రజలకు చేరువ కావడం వంటి అంశాలపై మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే మోదీ ఈ స్థాయిలో సోషల్ మీడియా, యువత, డిజిటల్ కమ్యూనికేషన్ పై దృష్టి పెట్టడానికి బలమైన రాజకీయ కారణాలున్నాయి. 2014లో సోషల్ మీడియాను అత్యంత సమర్థంగా ఉపయోగించుకుని జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్రపంచంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. గతంలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రధాన వేదికలైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, టెలిగ్రామ్ కమ్యూనిటీస్, పాడ్కాస్ట్లు కొత్త రాజకీయ యుద్ధ భూములుగా మారిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువత వార్తలను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. వారికి పెద్ద ప్రసంగాల కంటే చిన్న వీడియోలు, భావోద్వేగ కంటెంట్, మీమ్స్, వైరల్ క్లిప్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్పును దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సభలు, పోస్టర్లు, పత్రికా ప్రకటనలతో నడిచిన రాజకీయ ప్రచారం ఇప్పుడు పూర్తిగా డిజిటల్ యుద్ధంగా మారిపోయింది. ఒక్క వైరల్ వీడియో ఎన్నికల సమీకరణాలను మార్చే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో కనిపించని నాయకుడు ప్రజల్లో కూడా కనిపించడం లేదన్న భావన కొత్త తరంలో పెరుగుతోంది. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని తన మంత్రులకు గుర్తు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాలం మారుతోంది, మీరు మారకపోతే కాలమే మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సందేశాన్ని ఆయన చాలా కఠినంగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని శాఖల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, పౌర విమానయానం, షిప్పింగ్ వంటి కీలక మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకునే దశలో ఉండడంతో పార్టీ లోపల కూడా నూతన రక్తం అవసరం అన్న చర్చ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సీనియారిటీ ఆధారంగా పదవుల్లో కొనసాగడం సరిపోదని, డిజిటల్ యుగంలో ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం కూడా నాయకత్వానికి అవసరమైందన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా యువతతో మాట్లాడగలిగే, సోషల్ మీడియాను సమర్థంగా వాడగలిగే నాయకులను ముందుకు తీసుకురావాలన్న ఆలోచన బీజేపీ అగ్రనేతల్లో పెరుగుతోందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు జరిగే అవకాశంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ,
జనతాదళ్, యునైటెడ్ పార్టీలకు మరిన్ని కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మక మార్పులకు సిద్ధమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా వంటి కీలక రాష్ట్రాల్లో మళ్లీ బలమైన ఆధిపత్యం కొనసాగించాలంటే యువతను ఆకట్టుకోవడం అత్యంత అవసరమని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, రీల్స్ రాజకీయాలు ఇప్పుడు బీజేపీ భవిష్యత్ వ్యూహంలో ప్రధాన భాగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎంత పెరిగిందో ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు కూడా చూపిస్తున్నాయి. చిన్న వీడియోలు, వైరల్ క్లిప్స్, మీమ్స్ ఇవే ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రతి చర్య ఇప్పుడు కెమెరా ముందే జరుగుతోంది. ఒక తప్పు మాట, ఒక వైరల్ వీడియో, ఒక సోషల్ మీడియా ట్రెండ్ రాజకీయ భవిష్యత్తును మార్చే స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన మంత్రులకు ఇచ్చినట్లు చెబుతున్న సందేశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లతో రాజకీయాలు చేసే కాలం ముగిసింది. ప్రజల ఫోన్ స్క్రీన్లో కనిపించని నాయకుడిని ప్రజలు మర్చిపోతారు అన్న భావనను ఆయన స్పష్టంగా తెలియజేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కేవలం ప్రభుత్వ పనితీరు సమీక్ష మాత్రమే కాదు, భవిష్యత్ భారత రాజకీయాల దిశను సూచించే కీలక సంకేతంగా మారింది. సోషల్ మీడియా నుంచి రియల్ పాలిటిక్స్ వరకు ప్రతి వేదికపై ఆధిపత్యం సాధించాల్సిందేనన్న సందేశాన్ని ప్రధాని మోదీ తన మంత్రులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ హెచ్చరిక తర్వాత ఎంతమంది మంత్రులు తమ పనితీరును మార్చుకుంటారు, ఎంతమంది కొత్త తరానికి కనెక్ట్ అవుతారు, ఎంతమంది తమ పదవులను కాపాడుకుంటారు అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.